వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. పెత్తందారుల వ్యవస్థలో పోలవరం జనసేన అభ్యర్థి మీడియా సమావేశంలో పోలవరం కాంగ్రెస్ అభ్యర్థిని దువ్వెల సృజన. కొయ్యలగూడెం పోలవరంలో ప్రజల సమస్యలను గాలి కొదిలేసి లాభార్జన ధ్యేయంగా పనిచేసిన ఎమ్మెల్యే తెల్లం బాలరాజు సతీమణికి టికెట్ కేటాయించడం ఆ పార్టీకి పతనం మొదలైందని పోలవరం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని దువ్వెల సృజన అన్నారు. గురువారం కొయ్యలగూడెం మండలం అంకాలగూడెంలో జిల్లా ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షులు రాజారత్న నివాసంలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్ హయాంలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారని, అటు నిత్యావసర వస్తువులు మరియు పెట్రోల్ ధరలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయని, ప్రస్తుత పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆమె ఆరోపించారు. పోలవరంలో ఎమ్మెల్యే చేసింది ఏముందని, అలాగే ఓటు అడిగే హక్కు వైసీపీకి లేదంటూ ధ్వజమెత్తారు. అలాగే జనసేన పార్టీ కూడా పెత్తందారుల హస్తంలో ఉందని, వారి చెప్పినట్లు వింటేనే అండదండలు ఉంటాయని, లేదంటే కష్టమేనని ఆమె అన్నారు. పోలవరం నియోజకవర్గ ప్రజలకు, ఇక్కడ విచ్చేసిన కాంగ్రెస్ లీడర్స్ కు, మీడియా మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు. మొదటిగా నాకు ఈ అవకాశం ఇచ్చిన షర్మిల అమ్మ గారికి నా హార్ట్ఫుల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ ఇక్కడ పోలవరంలో 2024కి కాంగ్రెస్ ఖచ్చితంగా గెలుస్తుంది. నేను ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నానంటే, తెల్లం బాలరాజు గారు 20 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఏం చేశాడు పోలవరానికి? పైనుంచి వచ్చిన సంక్షేమ పథకాలు తప్పితే ఇతను చేసింది ఏమీ లేదు. ఇతను ఇప్పుడు సర్వేలు 10 కాదు 14 చేశారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. అన్నిట్లో నెగిటివ్ గా వచ్చింది. కానీ అతనికి కాదని కానీ వాళ్ళ ఆవిడికి ఇచ్చారు ఇప్పుడు. మరి అదేం లాజిక్ నాకు అర్థం కాల. ఇతను ప్రజాసేవ ఎప్పుడూ చేయడు, ఎన్నటికీ చేయడు, ఎప్పుడు ప్రజలకి అవైలబుల్గా ఉండడు. ఇతన్ని ఎందుకు ఎన్నుకోవాలి? నేను చాలా మంది ప్రజలను చూస్తున్నాను, ఎందుకు మాకు ఈ బాలరాజు ఏమీ చేయడు అని అంటున్నారు. అసలు మనం ఎన్నుకోవడం ఎందుకు? ఏమీ చెయ్యని ఒక లీడర్ని ఎన్నుకోవడం ఎందుకు? మనకి చేసే లీడర్ని ఎన్నుకోవచ్చు కదా. ఇకపోతే మన జనసేన లీడర్ ఎవరో సీట్ ఇప్పిస్తే గాని, ఎవరో నడిపిస్తే గాని నడవలేని ఈ మనిషి గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. సో మన కాంగ్రెస్ పార్టీ ఈ 2024 ఖచ్చితంగా గెలుస్తుంది. గంటాపదంగా నేను చెప్తున్నాను. ఇక పోలవరం నియోజకవర్గంలో నేను గత 6 సంవత్సరాలుగా ప్రజాసేవలో ఉన్నాను. బాలరాజు గారు ఎన్నోసార్లు నన్ను ఇబ్బంది పెట్టారు, ఎన్నోసార్లు ప్రజాసేవకి నన్ను దూరం చేయాలని చూశారు. కనీసం మన నియోజకవర్గంలో 20 సంవత్సరాల నుంచి ఈ బాలరాజు ఉన్నారు, కానీ కనీసం నీటి సమస్య